నమస్కారం, ఏషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేయిస్తాం, మంత్రి లోకేష్. సినిమా అవార్డుల విషయాన్ని వివాదం చేయొద్దు, దిల్ రాజు. జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే, మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్. పదిహేనేళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే, గుడివాడ అమర్నాథ్ స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని తెదేపా, భాజపా, జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారన్నారు. ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు, ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 QS ర్యాంక్లో ఒక స్థానంలో ఉండాలి, నాట్ నంబర్ 1, టాప్ 100లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ IIT ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్గా మనం నియమించుకున్నాం అధ్యక్ష. ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులంని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మనం చేసాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకలపైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా విశాఖపట్నంకి వెళ్తే క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. Examination centers were chosen by collecting bribes from colleges for distance education. Inko pakkana illegal appointments. VC violated the constitution and campaigned for the party in direct elections in favor of ruling party, continuing the retired professors as principals against the rules of the university. Inko pakkana adhyaksha, irregularities, violations against the norms and act provisions. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజులు విజిలెన్స్. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏప్రిల్ నెలలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఆయన తెలిపారు. రావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఉర్దూ సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది, బెస్ట్ ఫిలిం అవార్డు, అదొకటి యాడ్ అయింది. అంతేకాకుండా 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి. తర్వాత రాష్ట్రాలు వేరువేరు అయిన తర్వాత తెలంగాణ సపరేట్గా మనకు తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. సో దానికోసం 2014 జూన్ నుంచి
రిలీజ్ అయిన సినిమాలకి, అంటే ఎవ్రీ ఇయర్ 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అలాగే 2024 ఇందాక మీకు చెప్పినట్టు అవార్డ్స్ అన్నీ పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది. సో అప్లికేషన్స్ ఇమీడియట్లీగా స్వీకరించి స్క్రూటినీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డు ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది. దానికి అందరం ఎఫ్డీసీ తరఫున అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా మందిని ఇక్కడ మేము జ్యూరీ లాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది. దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం. అలాగే 2014 నుంచి కొన్ని ఎఫ్డీసీకి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సినిమా అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది ఎఫ్డీసీకి అవార్డ్స్ కోసము అప్లికేషన్తో పాటు సమ్ అమౌంట్స్ పే చేశారంట. అలాంటివన్నీ 2024 కంటే ముందు ఏవైతే అలాంటి ఏమైనా పే చేసినవి ఉంటే ఎఫ్డీసీ నుంచి వాళ్ళకి అవి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 2024 అవార్డ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఎవరన్నా అలా పే చేసి ఉంటే వాళ్ళ. తెలంగాణ అసెంబ్లీలో బారాస ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. తొలుత జగదీష్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి ఈ సభ అందరిది, సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి, మా అందరి తరపున పెద్ద మనిషిగా స్పీకర్గా మీరు కూర్చున్నారు, ఈ సభ మీ సొంతం కాదు అని వ్యాఖ్యానించారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. స్పీకర్ను దూషించేలా ఆయన మాట్లాడారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఆయన అహంకారంతో మాట్లాడకుండా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇంకోరు మాట్లాడిందో ఇందులో ఏమైనా ఒక అక్షర సంబంధం ఉందా, దాన్ని మీరు తేల్చండి. ఈ సభలో ఉండమంటే ఉంటామంటే పత్త అధ్యక్ష, నేను రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు అధ్యక్ష, రాష్ట్రపతి అందరూ చూస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వారు గతంలో మంత్రిగా చేసిన వారు, అనుభవం ఉన్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ విధంగా ప్రస్తావన తీసుకొచ్చి స్పీకర్ గారిని బెదిరించే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష. తప్పకుండా వారు వాపసు తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. చైర్ను బెదిరించడం జరుగుతూ ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దయచేసి కోరుతా ఉన్నాం, దట్ ఈజ్ నాట్ ద వే. శ్రీనివాస్ యాదవ్ గారు 2 విషయాలు చెప్పారు, మేము విన్నాము. మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష, గవర్నర్కు సంబంధించిన ప్రసంగానికి సంబంధించి ఏదో మాట్లాడినారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకా విన్నాం. దానికి కూడా సమాధానం చెప్తాం, దానికి ఏం ప్రస్తావన లేదు. తిరిగి తీసుకొచ్చి గవర్నర్ ప్రసంగమే విషయంలో అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ పోయి 10 నిమిషాల తర్వాత ప్రసంగానికి సంబంధించిన అంశం మాట్లాడకపోక మా మంత్రి గారు కానీ మా సభ్యులు కానీ స్పందించడం జరిగింది. ఈరోజు వారు కంపారిజన్ తీసుకొస్తా ఉంటే సంవత్సరంలో మేమేం చేసినాం, 10 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినారో చెప్పింది తప్ప దీంట్లో వాస్తవికంగా వారిని ఏదో కార్నర్ చేయాలనో మమ్మల్ని ఏదో అన్నారని కాదు. దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం, తెలియంది కాదు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది, మీకు మంత్రిగా చేసిండ్రు, ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి. మేము సాధారణంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం. కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే, సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగల సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష. 14 నెలలలో మేం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు 2014 నుంచి 2015 వరకు ఏం చేయలేకపోయినరో ఒక్క సంవత్సర కాలంలో. వైఎస్ జగన్ కోటరి అంటే అది ఆయనను అభిమానించే ప్రజలు. 15 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలేనని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. నిన్నటి వరకు వైఎస్ జగన్ కోటరీలోనే ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. చేయాలనేటువంటిది తల్లిదండ్రుల పక్షాన పిల్లల పక్షాన్ని పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, కళాశాలలో వారందరినీ ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో వారి మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. అది వారి బాధ్యత అనేటువంటిది కూడా వారు గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఏంటి ఇదంతా కూడా మళ్ళీ సూపర్ 6లో హామీ కాదు.
ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లాగా పెన్షన్స్ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ విద్యా వైద్యం అనేటువంటి టాప్ ప్రయారిటీస్ ఏ గవర్నమెంట్ కన్నా. అది కూడా టేకప్ చేయకపోతే ఎలాగా? మళ్ళీ తిరిగి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే రైట్. విజయసాయి రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మీ మీద, మీ పార్టీ మీద జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ పార్టీలో అవమానాలు, ఇబ్బందులు పడ్డామని అంటారు. ఏంటి సార్ అసలు? ఎవరు పడ్డారు అవమానాలు? అతనే చెప్పారు విజయసాయి రెడ్డి గారు. ఎవరి గురించి? మీ పార్టీ అధినేత దగ్గర కోటరీ ఉంది, దానివల్ల చాలా ఎన్నో ఇబ్బందులు, అవమానాలు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ, జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ. నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరో ఏమన్నారనేటువంటిది పక్కన పెడదాం. ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన కోటరీ ఉండదు చెప్పండి? చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా? అసలు రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో కోటరీ ఉండదో చెప్పు. ఉదాహరణకు మీ ఏబిఎన్ ఉంది, మీ రాధాకృష్ణ గారి చుట్టూ కోటరీ ఉండదా? ఉంటుంది కదా. ఇగో మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు? 77,606 మందికి టిడ్కో ఇల్లు ఇవ్వకుండానే గత ప్రభుత్వం వారి పేరిట బ్యాంకు రుణాలు తీసుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఏపీ అసెంబ్లీలో మంత్రి నారాయణ మాట్లాడుతూ ఇల్లు లేకుండానే లబ్ధిదారులు ఈఎంఐలు కడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు రుణాల చెల్లింపునకు 140 కోట్లు మంజూరు చేశారు. టిడ్కో ఇళ్లలో మౌలిక వసతుల కోసం హాట్కో నుంచి 4,460 కోట్ల రుణం తీసుకుంటున్నారు అని అన్నారు. ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైజ్ చేసినారు అధ్యక్ష. మొత్తం 77,606 మంది మీద 2,275 కోట్లు రైజ్ చేసింది. 2,275 కోట్లు. ఇందులో 40,570 మందికి అసలు ఇల్లు ఇవ్వాల. లోన్ రైజ్ చేసింది 77,600 మంది మీద. వాళ్ళలో 40,570 మందికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి, వాళ్ళు ఎన్పి అవుతుంది వాళ్ళ అకౌంట్స్. ఇప్పుడు యాక్చువల్ గా మనం కంప్లీట్ చేయాలని బ్యాంక్ లోకి పోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్ లో ఉండారు కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు. అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైజ్ చేశారో అది కట్టడానికి ముఖ్యమంత్రి గారు అడిగాం. 140 కోట్లు యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఎందుకంటే 140 కోట్లు ఫస్ట్ బ్యాంక్ కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పి కావు, దానికి శాంక్షన్ చేశారు. ఆ ఫైల్ టెక్నికల్ గా చిన్న ఇష్యూలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వస్తుంది, అది కూడా వారంలో కంప్లీట్ అవుతుంది. అది ఇవ్వగానే ఆ యొక్క 140 కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇల్లే ఇవ్వకుండా లోన్ ఎలాగా ఉంటుందండి? కట్నం ఇల్లు జప్తు చేసుకోమన్నాడు అనుకోండి, అతని పేరు మీద ఇల్లే లేదు, బ్యాంక్ వాళ్ళకి ఏం లేదు అధ్యక్ష. అయితే ట్రై పార్టీ అగ్రిమెంట్ గవర్నమెంట్ ఉంది. పేదలు నిరుపేదలు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇస్తారు. వాళ్ళకి ఇల్లు ఇస్తాం అధ్యక్ష. వాళ్ళందరికీ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. సభ్యులు చెప్పినట్టు ఏంటంటే కొన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్ గా. దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది అధ్యక్ష. కొన్ని ఐడెంటిఫై అయినాయి కూడా. ఎవరైతే ఐడెంటిఫై అయినాయో వాళ్ళకి క్యాన్సిల్ చేయమని ఒక జియో నెంబర్ 39 ఇచ్చాం అధ్యక్ష. జియో నెంబర్ 39 లో ఇనెలిజిబిలిటీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుంటే క్యాన్సిల్ చేసి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఏమైనా యాక్చువల్ గా ఇచ్చాము. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి యాక్చువల్ గా మేజర్ గా చేసేటట్టుగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్పై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగం, గవర్నర్, స్పీకర్ సభ పట్ల గౌరవం లేని వ్యక్తులను కేసీఆర్ మంత్రులుగా చేసి ప్రభుత్వాన్ని నడిపించారు. ఇలాంటి వాళ్ల వల్లే బీఆర్ఎస్ పతనమైంది. కానీ వారికి ఇంకా అర్థం కావడం లేదు. ఇది రాజకీయ సంస్కృతి కాదు అని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతి అర్థమవుతున్నది కదా. కేవలం మాస్టర్ కోసం వచ్చిండు నిన్న మాస్టర్, సంతకం పెట్టిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తాడు 6-7 నెలలకు. ఇక ఆయన 100 మాగదిలు మాట్లాడుతున్నారు. జగదీష్ ఏం మాట్లాడుతుండో చూస్తున్నారు కదా మీరు. 1 సంవత్సరంలోనే నల్గొండ జిల్లా ఎండిపోయిందట. మరి ఎస్ఎల్బీసీ 10 సంవత్సరాల పాటు కంప్లీట్ చేయకుండా ఎక్కడ మీరు ఏం చేసిండ్రు? స్పీకర్ సాంప్రదాయాల పట్ల, సభా సాంప్రదాయాల పట్ల, గవర్నర్ పట్ల, రాజ్యాంగం పట్ల మీకు ఏ పార్టీ సోయిందో అర్థమవుతున్నది ఈ సంఘటన. ఇట్లాంటి వాళ్ళతో నేను మంత్రులు చేసిండు, ఇట్లాంటి వాళ్ళతో నేను ప్రభుత్వం నడిపిండు కేసీఆర్. కాబట్టి ఇలాంటి ఒక ఏమంటాము అజ్ఞానపూరితమైన నాయకత్వం వల్ల బీఆర్ఎస్ ఈరోజు పాతాళంలోకి పోయింది. ఇంకా వాళ్ళకి ఏమి తెలిసి రావట్లే. ఆలోచించుకోండి, ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా.
ఇలా వీళ్ళ జాగీర్ అన్నట్టు తెలంగాణ అంటే వీళ్ళ సొత్తు అన్నట్టు మీరు ఎట్లా ప్రవర్తించిండ్రు? ప్రసాద్ కుమార్ గారు ఎలాంటి వ్యక్తో ఈ సమాజానికి తెలియదా? ఇలాంటి రాజకీయ కుసంస్కారాల వల్ల రాజనీతి అనేది ఏ విధంగా ప్రశ్నార్థకమైందో మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఏమాత్రం సభా సాంప్రదాయాలకు పక్కన పెట్టండి, ఇది రాజకీయ సంస్కృతి కాదు బీఆర్ఎస్ అనేది తెలుసుకుంటే మంచిది, లేకపోతే వాళ్ళు అట్టే పాతాళం పోతారు, ఇంకేముంటుంది. ఎన్నికల హామీలను గాలికి వదిలేసిన అసమర్థత ప్రభుత్వం ఇది అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విద్యార్థులను నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని వాళ్ళ తరపున ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని ఉద్ఘాటించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించారంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలతో మండలిని మోగిపోయేలా చేశారు. ఈ క్రమంలో మార్షల్స్ను ప్రయోగించే ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నానికి నిరసనగా ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. ఎందుకు ఇవ్వట్లేదు? ఏమనంటే గత ప్రభుత్వం బకాయిలు అంటారు. చెప్పమనండి, గత ప్రభుత్వం బకాయిలు ఎక్కడో మీ అందరికి ఈ టీవీలు సాక్షిగా మీ అందరికి ప్రశ్నిస్తున్నాను. గత డిసెంబర్లో ఎన్నికల ముందు డిసెంబర్ వరకు ఆనాడు ఉన్న మా ప్రభుత్వం అనా పైసలతో సహా చెల్లించిన విషయం వాస్తవం కాదని అడుగుతున్నాను. డిసెంబర్ తర్వాత ఆ తామ్యాక్యం ఇద్దామంటే ఎన్నికల కమిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్తే అది బకాయి పడింది. దాని తర్వాత ఎన్నికల్లో వచ్చిన ఆ మంది బకాయి పడింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి బకాయిలు పడ్డాయి తప్ప మా దగ్గర ఇక్కడ ఏ త్రైమాక్షంగా ఆ త్రైమాక్షమే మేము ఫీజు రింబర్స్ ఇచ్చిన నేపథ్యం. దాంతోపాటు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు కూడా తీర్చిన వైనం. ఈ రకంగా విద్యార్థుల్ని చదువుకున్న విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారు. నిరుద్యోగ యువతని మోసం చేశారు. అడిగితే ఎక్కడా కూడా దానికి సమాధానం లేదు. ఒక విషయాన్ని మనం చేస్తున్నాను, ఆ జాబ్ క్యాలెండర్ని ఎప్పుడైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వం? మేము చేశాం, ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. చిన్న పరిశ్రమలు ఇచ్చాం, పెద్ద పరిశ్రమలు ఇచ్చాం. యువతకు ఏదో ఒక అవకాశాన్ని కల్పించాం. కానీ ఈ ప్రభుత్వం మాటలు తప్ప గాలి తప్ప వాస్తవంగా ఏ ఒక్కటి కూడా చేయట్లేదు. పైపెచ్చు తిరిగి మా మీద దాడి చేస్తుంది. పోసాని కృష్ణమురళితో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోసానిపై 111 సెక్షన్ కేసు పెట్టి బెయిల్ రాకుండా చేశారని, సాక్ష్యాలు లేవని విమర్శించారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్షపూరిత అరెస్టులు జరుగుతున్నాయని, తాను మాట్లాడితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. త్రిబుల్1 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అర్థం. అంత ఆర్గనైజ్ చేసుకుని క్రైమ్ చేశారు. ఇది అంత తేలిగ్గా బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని దాని అర్థం. నిజానికి పోసాని కృష్ణమురళి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ ఎక్కడ ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేసినటువంటి సందర్భాలు లేకపోయినా ఆ సెక్షన్ వేస్తే బెయిల్ రాదని త్రిబుల్1 సెక్షన్ వేస్తూ వచ్చారు. అసలు ఆర్గనైజ్డ్గా చేస్తుంది ఎవరంటే ఆంధ్ర పోలీసు వారు. అంత ఆర్గనైజ్డ్. ఏం ఆర్గనైజ్డ్ అంటే ఈ కేసులో బెయిల్ వస్తే ఆ కేసులో పీటీ వారెంట్, ఆ కేసులో మళ్ళీ బెయిల్ వస్తే ఇంకొక కేసులో మళ్ళీ పీటీ వారెంట్. కర్నూలు టు గుంటూరు, గుంటూరు టు కర్నూలు, కర్నూలు టు విజయవాడ, విజయవాడ టు కర్నూలు, మళ్ళా గుంటూరు. ఈ విధంగా 67 సంవత్సరాల వయసు కలిగినటువంటి పోసాని కృష్ణమురళి గారిని అక్కడికి ఇక్కడికి తిప్పి వేధించాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పనిగట్టుకొని లోకేష్ గారి నాయకత్వంలో ఇదంతా జరుగుతున్నది అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాం. పోసాని కృష్ణమురళి గారు తప్పు చేశారా, రైట్ చేశారా అనేది, ఆయన బూతులు తిట్టింది కరెక్టా కాదా అనేది చాలా సుదీర్ఘమైన వాదనల తర్వాత కోర్టు వారు నిర్ణయించి వారికి శిక్ష వేయటమా కొట్టేయటమా జరుగుతుంది. నేను ఇవాళ మనవి చేస్తున్నా, ఏమైతే కేసులు పెట్టారో ఒక్క కేసు కూడా నిరూపణ కాదు, సాక్ష్యాధారాలు లేవు.
కేవలం కక్షతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రెస్ మీట్లో మాట్లాడినందుకు ఇవాళ నేను మాట్లాడాను, నా మీద కూడా కేసు పెడతారా? నాకు అర్థం కదా. కేసు పెట్టేసి లోపలేసేసి భయపెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ నాయకత్వంలో అదేదో ఎర్రబుక్కు రాజ్యాంగం అనే పద్ధతుల్లో చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దాచపల్లి మండలం గామలపాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మ శైవ క్షేత్రం పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి తెలిపారు. గురువారం దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. 14, 15, 16 తేదీల్లో ప్రతిష్టకు సంబంధించి జరిగే కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు. కాకుండా ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులైనటువంటి ఆనం నారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యేలు, పల్నాడుకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, ఇంకా అనేక మంది రాజకీయ నాయకులకు సంబంధించి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఈ కార్యక్రమాల ప్రతిష్ట కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా పాల్గొంటారని మనవి చేస్తున్నాను. అందులో భాగంగానే పల్నాడు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఈ శివక్షేత్రం యొక్క ఉద్దేశం ప్రజాహితమైనటువంటి శివక్షేత్రం. ఈ శివక్షేత్ర ఆధ్యాత్మిక చింతనకే కాకుండా సామాజికతమైన కార్యక్రమాలు కూడా ఈ శివక్షేత్రంలో చేయబడుతుంది. ఈ శివక్షేత్రంలో వృద్ధాశ్రయం, అనాథాశ్రయం, గోశాల, అంతేకాకుండా పల్నాడు చరిత్రను పరిరక్షించే విధంగా, పల్నాడు ప్రాంతంపై ఉన్నటువంటి మచ్చలను తొలగించే విధంగా ఇక్కడ ఒక మ్యూజియానికి సంబంధించినటువంటి పల్నాడు మ్యూజియానికి సంబంధించి పల్నాడు చరిత్ర పరిరక్షణ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి 50 మంది ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయవలసి కోరుతున్నాం. జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ కి జీతాలు పెంచాలని సిఐటియు నగర కో కన్వీనర్ పల్లివేల వీరబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్స్ కు జీతాలు పెంచాలని సిఐటియు శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్లకు వినతి పత్రాలు సమర్పించారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి గారికి, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 2020లో వచ్చిన జీవో ప్రకారమే నేటికి 16,000 రూపాయల జీవో జీతమే అమలు చేస్తున్నారు. ఈ 16,000 రూపాయల జీవోలో కూడా కార్మికులు, యజమానులు చెల్లించవలసిన పిఎఫ్ వాటాలని పూర్తిగా కార్మికుల జీతాల నుంచే మినహాయిస్తున్నారు. కానీ గడిచిన 4-5 సంవత్సరాలుగా విపరీతంగా ధరలు పెరిగినాయి. నిత్యావసర సరుకుల ధరలు కానీ, పిల్లల ఫీజులు కానీ, ఇంటద్దులు కానీ భారీ ఎత్తున పెరిగినాయి. ఆ రకంగా చూసినప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, రేపు రాబోయే కాంట్రాక్ట్లో 26,000 రూపాయలు కనీస వేతనంగా అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ చట్ట ప్రకారం అమలు చేయాలని, బోనస్ అమలు చేయాలని, కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపరిహారం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ ఒప్పందంలో క్లాజులు ఉండాలని, అలాగే సెలవులు, ఇతరత్ర సౌకర్యాల గురించి అధికారులకి విన్నవించగా సూపరింటెండెంట్ గారు, అడ్మినిస్ట్రేటర్ గారు సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకించి హెచ్డిఎస్ చైర్మన్గా ఉన్న జిల్లా కలెక్టర్ వారికి మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, కాకినాడ జీజీహెచ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు వైజాగ్ నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వస్తుంటారు. 1155 పడకలున్న ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు 2,000 మంది పైగా ఇన్ పేషెంట్లు, 3,000 మంది పైగా అవుట్ పేషెంట్లు సేవలు పొందుతున్నారు. ఈ సేవలన్నింటిలోకి అత్యంత కీలకం పారిశుద్ధ్య నిర్వహణ. ఎవరైనా డాక్టర్ గారు కానీ, నర్సమ్మ గారు కానీ, పారామెడికల్ సిబ్బంది ఎవరైనా ఆసుపత్రిలో వార్డులో అడుగు పెట్టాలంటే మొట్టమొదటి శానిటేషన్ వర్కరే అడుగు పెట్టాలి. శానిటేషన్ వర్కర్స్ పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇస్తున్న జీతాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాబట్టి తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని, పారిశుద్ధ్య కార్మికులకి 5వ తేదీ లోపులోనే జీతాలు చెల్లించాలని అధికారులకు విజ్ఞప్తి చేశాం. వారు సానుకూలంగా స్పందించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఆ సానుకూల స్పందన ఆచరణ రూపం దాల్చాలని కోరుకుంటున్నాం. ఈ నెల 14న పిఠాపురం చిత్రాడలలో జరగనున్న జనసేన 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. ఈ సందర్భంగా గురువారం జిలుగుమిల్లి
మండలం బర్రింకలపాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు హాజరై ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. 14వ తారీఖున అంటే రేపు జనసేన పార్టీ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఠాపురంలో చిత్రాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి జయకేతనం అనే నామకరణం పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు దీనికి నామకరణం చేయడం జరిగింది. జయకేతనం సభకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు, ప్రేక్షకులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని పోలవరం నియోజకవర్గం నుంచి కోరుకుంటున్నాం. అలాగే ఆ రోజు రేపు 14వ తారీఖున జరగబోయేటువంటి జయకేతన సభలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏవైతే రేపు జరగబోయేటువంటి జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. అలాగే జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఉత్తేజపరిచే విధంగా రేపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు ప్రపంచవ్యాప్తంగా కూడా జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం చూసే విధంగా రేపు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడ మనోహర్ గారు పర్యవేక్షణలో ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు, ఎంపీలు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఈ సభని జయప్రదం చేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారు. కనుక రేపు మీ అందరూ కూడా ఇచ్చేసి జయకేతనాన్ని అనే సభని విజయవంతం చేయవలసి కోరుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం అవ్వడానికి మీ అందరి సహాయ సహకారాలు, మాకు ముఖ్యంగా కార్యకర్తల సహాయ సహకారాలు కావాలి. కాబట్టి మీ అందరు రేపు ఈ జయకేతనాన్ని ఇచ్చేసి భారీగా విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.